దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఏఐటియుసి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. ప్రదర్శన అనంతరం జరిగిన సభలో రేఖా భాస్కర్రావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది అని, కార్పొరేటర్లకు చెందిన 15 లక్షల కోట్ల బ్యాంక్ రుణాలను మాఫీ చేసిందని, కార్పొరేటర్లకు ఒడిగం చేస్తూ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోంది అని, కార్పొరేటర్లకు అనుకూలంగా కార్మిక చట్టాలు రద్దుకు పూనుకుని 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోడ్లుగా మార్చారు అని ఆరోపించారు. కార్యక్రమంలో గన్నాబత్తుల సత్యనారాయణ, మేయిలి శ్రీను, రామిశెట్టి సత్యబాబు, బీజే అప్పారావు, కోసూరి శ్రీను, రొంగల శ్రీను, మామిడి సన్యాసరావు, పెంటపాటి వెంకట్రావు, బద్ది సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతోంది. ఈ సార్వత్రిక సమ్మెలో సంఘటిత అసంఘటిత రంగాలకు చెందిన 30 కోట్ల మంది పాల్గొంటున్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయి 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల్లో అతను ఇచ్చిన మేనిఫెస్టో ఈ దేశంలో నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చాడు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని. ఇప్పటికే 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో బీజేపీ నాయకులు చెప్పాలి. ఇక రెండవది, ఈ దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి ఈ సాధించుకున్న కార్మికులు సాధించుకున్న చట్టాలు 44 చట్టాలని 4 కోడ్లుగా మార్చాడు. దీని మీద తీవ్ర వ్యతిరేకంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ సార్వత్రిక సమ్మె బంద్లు చేస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పటికే 29 కార్మిక చట్టాలు రద్దయినాయి. అంటే ఈ దేశంలో కొన్ని దశాబ్దాలుగా కార్మికులు సాధించుకున్న ఈ హక్కులను రద్దు చేయటం వల్ల 8 గంటల పని కోల్పోయే పరిస్థితి, ఉద్యోగ భద్రత కోల్పోయే పరిస్థితి, సమ్మె చేసే హక్కు కోల్పోయే పరిస్థితి, ఇవన్నీ కూడా కార్మికులు కోల్పోయే పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఉంది. మరి ఈ నరేంద్ర మోడీ ఎవరైతే కార్పొరేట్లు అదానీ అంబానీలు ఉన్నారో వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు ఏజెంట్గా ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఆ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 67 సంవత్సరాల పాటు ఈ దేశంలో కష్టజీవులు, శ్రమజీవులు, కార్మికులు, రైతులు, అందరూ వ్యవసాయ కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, సంఘటిత రంగ కార్మికులు అందరూ సంపాదించిన సంపద, ఈ సంపద అత కారు చౌకగా కార్పొరేట్లకి అమ్మకానికి పెట్టాడు. ఇక మనం గమనిస్తే ఈ దేశంలో పేదరికం దిగువ స్థాయికి చేరిపోయింది. అలాగే అదానీ అంబానీ ఆస్తులు చూస్తే ఒక 6 సంవత్సరాల కాలంలో అదానీ ఆస్తులు 750%, అంబానీ ఆస్తులు 350% పెరిగి లక్షలాది కోట్లకి పడగలెత్తారు. అంటే నరేంద్ర మోడీ ఎవరి కోసం ఈ దేశంలో పనిచేస్తున్నాడో ఒక్కసారి మనం గమనిస్తే మనకు అర్థమవుద్ది. కార్మికుల కోసం, రైతుల కోసం, పేద ప్రజల కోసం, ఈ దేశ ప్రజల కోసం పనిచేయట్లే.